అత్తయ్య డాక్టర్ అత్తయ్య ఏం జరిగింది డాక్టర్? ఒక షాకింగ్ న్యూస్ విని సొమ్మసిల్లి పడిపోయింది డాక్టర్. పదండి లోపలికి తీసుకురండి. నువ్వు వెళ్ళు. సరే డాక్టర్. డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్ మీకేమవుతుంది? మా అత్తయ్య డాక్టర్. ఇప్పుడు తన కండిషన్ ఎలా ఉంది? ఇంకొన్ని టెస్టులు చేస్తే కానీ తన కండిషన్ చెప్పలేం. మీరైతే ఫార్మాలిటీస్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి గార్డియన్ సైన్ పెట్టి అడ్వాన్స్ పే చేయండి. షూర్ సార్. చెప్పండి సార్. అడ్వాన్స్ పే చేయమన్నారు. పేషెంట్ నేమ్ శారద. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫామ్ ఇస్తే సైన్ చేసి అడ్వాన్స్ పే చేస్తాను. ఒక్క నిమిషం సార్. ఇక్కడ సైన్ చేయండి. తీసుకోండి అడ్వాన్స్. సరే సార్. తప్పు చేయని మా అత్తయ్యని నేను ఇన్ని రోజులు దూషించాను. ఎన్నో మాటలని తన మనసు గాయపరిచాను. ఇప్పుడు తను ఇలా ఉందని తెలిసి కూడా నేను ఎలా వెళ్ళగలను? అసలే తన హెల్త్ బాలేదు. ఇప్పుడు తన కండిషన్ ఇంకా దిగజారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను తన దగ్గర ఉండాలి, తనకి సపోర్ట్ చేయాలి. తను వైజాగ్ వెళ్ళాలని ఎందుకు అనుకుంది? తనకి యాక్సిడెంట్ అయి చనిపోవడం ఏంటి? నిజంగా జ్యోతికి ఏదైనా ప్రమాదం జరుగుంటే నా మనసు ఆ క్షణమే చెప్పేది. నేను ఆ క్షణంలో ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నా జ్యోతికి ఏమైనా అయ్యుంటే అప్పుడే నా గుండె బద్దలయ్యేది. నా మనసు చెప్పట్లేదంటే జ్యోతి క్షేమంగా ఉన్నట్టే. నేనైతే ఈ న్యూస్ అస్సలు నమ్మట్లేదు. ఇది ఎందుకు పేపర్లో వచ్చిందో, పోలీసులు ఎందుకు జ్యోతి అని అనుకున్నారో అని నేను ఎంక్వైరీ చేయాలి. రై, జ్యోతికి యాక్సిడెంట్ అయినట్టు పేపర్లో న్యూస్ వచ్చింది. ఆ పేపర్ కటింగ్ నీకు పెడతాను. వైజాగ్లో నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి డీటెయిల్స్ కనుక్కో నాకు చెప్పు. ఓకేరా? జ్యోతి, నువ్వు అత్తయ్యని తల్లిలా భావించావు. తనేమో నిన్ను కూతురులా చూసుకుంటుంది. నీకిలా అయిందనే న్యూస్ చూసి సొమ్మసిల్లి పడిపోయింది.
తన పరిస్థితి ఏంటో తెలియటం లేదు. నువ్వెక్కడికి వెళ్ళావో అర్థం కావటం లేదు. ఒక పక్కన శ్రావ్యకి యాక్సిడెంట్ అయ్యి తను ఎక్కడుందో జాడ దొరకటం లేదు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ తెలియటం లేదు. అంత గందరగోళంగా ఉంది. దేవుడా, నా జ్యోతికి ఏమీ కాకూడదు. నా నమ్మకం నిజం కావాలి. ఈ వార్త అబద్ధం అవ్వాలి.